ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ పేదలకు కేంద్రం శుభవార్త చెప్పింది. గ్రామాల్లో ఇల్లు లేని పేదలకు సొంత ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కోసం చేపట్టిన సర్వే గడువు ముగిసిన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి పరిమిత గడువు మాత్రమే ఇచ్చింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కేంద్రం వేరువేరుగా ఇళ్ల నిర్మాణానికి సాయం చేస్తుంది. అయితే ముందుగా PMAY రూరల్ లేదా అర్బన్ పథకాల కింద జరిపే సర్వేల్లో పేదలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సర్వేలో నమోదు చేసుకోవటానికి గతంలో ఇచ్చిన గడువు ఇప్పటికే ముగిసింది. అయినా ఆంధ్రప్రదేశ్లో ఇంకా గ్రామీణ ప్రాంతాల పేదలు అవగాహన లేక నమోదు చేసుకోలేకపోయారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందాయి. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి PMAY గ్రామీణ పథకం సర్వేలో పేర్లు నమోదు చేసుకునేందుకు గడువు పెంచాలి అని కోరారు. దీనిపై స్పందించిన కేంద్రం నవంబర్ 5 వరకు ఈ సర్వే గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో త్వరలో PMAY గ్రామీణ పథకం కింద ఇళ్లు కేటాయింపుకు సర్వే తిరిగి ప్రారంభించబోతున్నారు. కాబట్టి గ్రామాల్లో ఇల్లు లేని పేదలు ఈ సర్వేలో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలు ఈ పథకం కింద సర్వేలో పేర్లు నమోదు చేయించుకుని వారు 5 లక్షల మంది ఉన్నట్టు అధికారులు తేల్చారు. వీరంతా వెంటనే స్థానికంగా ఉండే గృహ నిర్మాణ శాఖ కార్యాలయాల్లో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇప్పటికే ఇళ్లు పొందటానికి అర్హులైన వారు ఇలా తమ పేర్లు నమోదు చేయించుకుంటే వారి అర్హతలను పరిశీలించి త్వరలో కేంద్రం ఇళ్లు కేటాయించనుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.